వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేక పార్టీ కాదు అని భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ వాస్తవాలు లైవ్ టీవీ చర్చలో పేర్కొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాదాపుగా ముస్లిం వ్యతిరేక పార్టీ అని అనుకుంటున్నారు. దానిపై మీ స్పందన? అజయ్ గారు, మీకు నేను పుట్టి పెరిగింది ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ఏరియా. నేను వాళ్ళతో కలిసి పెరిగాను. నా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ముస్లిమ్స్. సరే, భారతీయ జనతా పార్టీ అధికారం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 2014 నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాలు అయింది. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. దాంట్లో ఉచిత బియ్యం కావచ్చు, ఇంటి ముందు గ్రామాల్లో ఇంటి ముందు టాయిలెట్లు కావచ్చు, లేదా ఇంటి లోపల గ్యాస్ బండలు కావచ్చు, ఇంటి లోపల బల్బులు కావచ్చు. అదే విధంగా పిఎం ఆవాస్ యోజన కింద ఎంతోమందికి ఇల్లు కూడా ఇచ్చాం. ఎప్పుడైనా బీజేపీ కార్యకర్తలు వెళ్ళి మీరు ముస్లింలు మోడీ గారు ఇస్తున్న బియ్యాన్ని మీరు తీసుకోవద్దు అని చెప్పేసి ఎక్కడైనా అడ్డుకున్నట్టు మీరు విన్నారా? మీరు ముస్లింలు, ఈ గ్రామంలో మీరు ముస్లింలు మీ ఇంటి ముందు టాయిలెట్లు కట్టడానికి వీలని చెప్పేసి ఎవరైనా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారా? ఎవరికైనా ముస్లిం మహిళకి గ్యాస్ బండ్ ఇస్తే ఇవ్వద్దని చెప్పేసి మా వాళ్ళు ఏమైనా అడ్డుకున్నారా? బల్బులు ఇస్తే ఎవరైనా అడ్డుకున్నారా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవరైనా అడ్డుకున్నారా? ముద్రా లోన్లు ఇచ్చినామండి. ముద్రా లోన్ నేను దాదాపు ఒక 1200 మందికి ముద్రా లోన్లు ఇప్పించిన. దాంట్లో 30% మంది ముస్లింలే. దాదాపు 300 నుంచి 400 మంది ముస్లింల ముద్రా లోన్స్ తీసుకున్నారు. వాళ్ళకి నేనే ఇప్పించిన. మేము అడ్డుకోలేదే. ఒకవేళ మేము ముస్లింలకు వ్యతిరేకం అయితే వీటన్నిటిని అడ్డుకునే వాళ్ళం కదా. ఏ సమాజంలో అయినా, ఏ కమ్యూనిటీలో అయినా కానీ కొన్ని చెడు ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. ఇప్పుడు హిందువుల్లో ఇంత ముందు బహుభారతం ఉండేది. అంతకంటే ముందు వెళ్తే వీరేశలింగం పంతులు గారి కాలంలో సతీ సాగరణం ఉండేది. వాటన్నిటిని సంస్కరించుకుంటూ వచ్చామా లేదా? అదే విధంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి యొక్క దురాచారాలను కూడా సంస్కరించే పనిలో ఒక ట్రిపుల్ తలాక్ కావచ్చు, మిగతా కావచ్చు తీసుకొచ్చాం. దాన్ని ఆ యొక్క సమాజాన్ని సంస్కరించడానికే తీసుకొచ్చినట్టుగా చూడాలి. కానీ మనం ఏం చేస్తున్నామో వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకమైన ఒక ముద్ర వేసి, ముస్లింలు అంటే భారతీయ జనతా పార్టీకి పడదని చెప్పి ఒక ముద్ర వేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల, ఇటువంటి ప్రాపగండా క్రియేట్ చేయడం వల్ల అట్లా ప్రజలు అట్లా వెళ్ళిందే తప్ప నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు. మైనారిటీ మోర్చా ఉందండి, సపరేట్ వింగ్ ఉంది భారతీయ జనతా పార్టీలో. మైనారిటీ మోర్చా ఉంది. ఆ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఒక ముస్లిమే. తను నడిపిస్తుంటాడు మొత్తం మైనారిటీ మోర్చాని.